హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం 7th క్లాస్ సైన్స్ 4th లెసన్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు 5th లెసన్ వచ్చేసి భౌతిక మరియు రసాయన మార్పులు. చక్కెర ద్రావణాన్ని తయారు చేయడం ఒక మార్పు, పాలు నుండి పెరుగు తయారు చేయడం ఒక మార్పు, పాలు పుల్లగా మారడం ఒక మార్పు, సాగదీసిన రబ్బర్ బ్యాండ్ కూడా ఒక మార్పును సూచిస్తుంది అన్నమాట. ఈ మార్పులు అనేవి 2 రకాలు, ఒకటి భౌతిక మార్పు, 2 రసాయనిక మార్పు. ఆకారము, పరిమాణము, రంగు, స్థితి వంటి లక్షణాలు ఒక పదార్థం యొక్క భౌతిక లక్షణాలు అంటారు. ఆకారము, పరిమాణము, రంగు, స్థితి వంటి లక్షణాలు ఒక పదార్థం యొక్క భౌతిక లక్షణాలు అంటారు. ఒక పదార్థము దాని భౌతిక లక్షణాలలో లోనయ్యే మార్పును భౌతిక మార్పు అంటారు. ఒక పదార్థము దాని భౌతిక లక్షణాలలో లోనయ్యే మార్పును భౌతిక మార్పు అంటారు. భౌతిక మార్పు సాధారణంగా తిరిగి యథాస్థితికి మార్చబడుతుంది. అటువంటి మార్పులో కొత్త పదార్థాలు అనేవి ఏర్పడవు అన్నమాట. భౌతిక మార్పులో కొత్త పదార్థాలు ఏర్పడవు. నెక్స్ట్ రెండోది వచ్చేది రసాయన మార్పు. కొంత సమయం పాటు బహిరంగ ప్రదేశంలో ఇనుము ముక్కను ఉంచినట్లయితే అది గోధుమ రంగు పదార్థ పూతను పొందుతుంది. ఈ పదార్థాన్ని తుప్పు అంటారు. ఈ ప్రక్రియను తుప్పు పట్టడం అంటారు. అంటే బయట ఏదైనా మనం ఇనుమును బయట వదిలేస్తే అది తుప్పు పడుతుంది కదా, దాని గురించి అన్నమాట. దాదాపుగా ఆరు బయట ఉంచిన ప్రతి ఇనుప వస్తువు తుప్పు పడుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇంట్లో గడ్డపారలు, పారలు, ఇంకా పొలం పనులకు వెళ్ళే వాళ్ళు ఇవి గుణపాలు, ఇంకా చిన్నవి ఇనుప వస్తువులు కూడా తీసుకెళ్తారు కదా, ఇవన్నీ తుప్పు పడడం మనం చూస్తూ ఉంటాము. తుప్పు అనేది ఇనుము కాదు, ఇది ఇనుము మీద ఏర్పడే ఒక వేరొక పదార్థము అన్నమాట. ఇక్కడ బాక్స్లో ఇచ్చారు, మెగ్నీషియం రిబ్బన్ను ఎక్కువసేపు చూడడం ప్రమాదకరము. అంటే మెగ్నీషియం రిబ్బన్ను కాల్చినప్పుడు అన్నమాట ప్రకాశవంతమైన తెల్లని కాంతితో మండుతుంది. అప్పుడు అది పూర్తిగా మండి తెల్ల బూడిదిగా ఏర్పడుతుంది అన్నమాట. ఇది మనం ఎక్కువగా చూడకూడదు, కళ్ళకి ప్రమాదకరము. అయితే మెగ్నీషియము ప్లస్ అంటే Mg ప్లస్ ఆక్సిజన్ O2 ఈజ్ గివ్స్ రైజ్ టు మెగ్నీషియం ఆక్సైడ్. మెగ్నీషియంను మండించినప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ సమీకరణాలలో ఈ బాణం గుర్తు అనేది దేనిని సూచిస్తుంది అని అన్నారు. దేనిని అంటే అవుతుంది అనే అర్థాన్ని సూచిస్తుంది అన్నమాట బాణం గుర్తు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బూడిద ఏర్పడింది కదా, మెగ్నీషియం బూడిద, తెల్లని బూడిద. ఈ బూడిదకు నీరు కలపగా వచ్చిన మిశ్రమం, మెగ్నీషియం బూడిదకు నీరు కలపగా వచ్చిన మిశ్రమానికి ఎర్ర లిట్మస్ అన్నమాట. ఎర్ర లిట్మస్ను నీలంగా మారుస్తుంది. నీలి లిట్మస్ను మార్చదు అన్నమాట. ఎర్ర లిట్మస్ను నీలంగా మారుస్తుంది. అంటే ఏంటి, ఇది ఒక క్షారము అన్నమాట. ఈ బూడిదను అన్నమాట నీటిలో కరిగించినప్పుడు అది కొత్త పదార్థాన్ని ఏర్పరుస్తుంది. మెగ్నీషియం ఆక్సైడ్ MgO ప్లస్ నీరు అంటే H2O ఈజ్ గివ్స్ రైజ్ టు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ MgOH ట్వైస్. మెగ్నీషియం ఆక్సైడ్ ప్లస్ నీరు ఈజ్ గివ్స్ రైజ్ టు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది ఏర్పడుతుంది. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది ఒక క్షారము కాబట్టి మెగ్నీషియం ఆక్సైడ్ అనేది మెగ్నీషియంను కాల్చినప్పుడు ఏర్పడిన కొత్త పదార్థము. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఒక క్షారము. మెగ్నీషియంను కాల్చినప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడుతుంది. మెగ్నీషియం ఆక్సైడ్కి నీటిని కలపడం వలన మెగ్నీషియం హైడ్రాక్సైడ్ వస్తుంది అన్నమాట. మెగ్నీషియాన్ని కాల్చినప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడుతుంది. మెగ్నీషియం ఆక్సైడ్ను నీటితో కలపడం వలన మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది. నెక్స్ట్ కాపర్ సల్ఫేట్ మరియు ఇనుము మధ్య చర్య కారణంగా ఏర్పడుతుంది. కాపర్ సల్ఫేట్ మరియు ఇనుము మధ్య చర్య కారణంగా ఏర్పడుతుంది ఐరన్ సల్ఫేట్ అనే కొత్త పదార్థం ఏర్పడుతుంది అన్నమాట. కాపర్ సల్ఫేట్ మరియు ఇనుము చర్య వలన ఐరన్ సల్ఫేట్ అనేది ఏర్పడుతుంది. ఈ ద్రావణం కాపర్ సల్ఫేట్ ద్రావణం ఏమో నీలం నుండి ఆకుపచ్చని రంగులోనికి మారుతుంది. ఇనుము మేకుపై ఉన్న గోధుమ రంగు పూత కాపర్ అనే మరికొత్త పదార్థం అన్నమాట. కొత్త పదార్థం ఏంటి అని అంటే కాపర్ అనే పూత, మేకుపై ఉండే గోధుమ రంగు పూత. కాపర్ సల్ఫేట్ ద్రావణం నీలం రంగు నుండి ఐరన్ కలపడం వలన ఐరన్ సల్ఫేట్ ద్రావణం అంటే ఆకుపచ్చ రంగులోనికి మారుతుంది. ప్లస్ కాపర్ గోధుమ రంగు పూత అనేది ఏర్పడుతుంది.
ఇక్కడ వెనిగర్ లేదా ఎసిటిక్ ఆమ్లం, వెనిగర్ లేదా ఎసిటిక్ ఆమ్లానికి బేకింగ్ సోడా అంటే వంట సోడా, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ కలపడం వలన కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ ఇతర పదార్థాలు అనేవి ఏర్పడతాయి. వెనిగర్ లేదా అసిటిక్ ఆమ్లానికి బేకింగ్ సోడా లేదా వంట సోడా అంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ కలపడం వలన కార్బన్ డైఆక్సైడ్ మరియు ఇతర పదార్థాలు అనేవి ఏర్పడతాయి. అంటే CH3COOH అంటే వెనిగర్, బేకింగ్ సోడా వంట సోడా రసాయన నామం వచ్చేసి NaHCO3 కలపడం వలన కార్బన్ డైఆక్సైడ్ CO2 ప్లస్ ఇతర పదార్థాలు అనేవి ఏర్పడతాయి. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అంటే CO2 ప్లస్ సున్నపు నీరు CaOH ట్వైస్ సున్నపు నీరు కార్బన్ డైఆక్సైడ్కి సున్నపు నీటిని అన్నమాట. సున్నపు నీటికి కార్బన్ డైఆక్సైడ్ని కలపడం వలన కాల్షియం కార్బోనేట్ CaCO3 కాల్షియం కార్బోనేట్ ప్లస్ నీరు ఏర్పడతాయి అన్నమాట. సున్నపు నీరు ద్వారా కార్బన్ డైఆక్సైడ్ని పంపినప్పుడు కాల్షియం కార్బోనేట్ అనేది ఏర్పడుతుంది, CaCO3 ఏర్పడుతుంది. సున్నపు నీటిని పాల వల్ల తెల్లగా మారుస్తుంది. సున్నపు నీటిని పాల వల్ల మార్చడం అనేది కార్బన్ డైఆక్సైడ్ యొక్క ప్రామాణిక పరీక్ష. మనం వదిలే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ పుష్కలంగా ఉందని నిరూపించడానికి ఇదన్నమాట. నెక్స్ట్ వెనిగర్ మరియు వంట సోడా కలిసి కార్బన్ డైఆక్సైడ్ను ఉత్పత్తి చేసాయి కదా. ఇప్పుడు సున్నపు నీటిని పాల వల్ల తెల్లగా మార్చింది కార్బన్ డైఆక్సైడ్ ఏమో. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కొత్త పదార్థాలు ఏర్పడే మార్పును రసాయనిక మార్పు అంటారు. ఒక రసాయన మార్పుని రసాయనిక చర్య అని కూడా పిలుస్తారనమాట. మన శరీరంలో ఆహారం జీర్ణం కావడం, పండ్లు పక్వం చెందడం, ద్రాక్ష పులియబెట్టడం మొదలైనవి వరుస రసాయనిక చర్యల వలన ఏర్పడతాయి. జీర్ణం కావడము, పండ్లు పక్వం చెందడం, ద్రాక్ష పులియబెట్టడం. ఔషధం అనేది వరుస రసాయన చర్యల యొక్క అంత్య ఉత్పత్తి. ప్లాస్టిక్లు మరియు డిటర్జెంట్లు వంటివి కూడా అన్నమాట కొత్త పదార్థాలను ఏర్పరుస్తాయి కాబట్టి ఇవి రసాయన చర్యల ద్వారా ఉత్పత్తి చేయబడతాయి. రసాయన మార్పులో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. రసాయన చర్యలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. ఇందులో వచ్చే మార్పులు ఏంటంటే ఉష్ణము, కాంతి లేదా ఏదైనా ఇతర ఉద్గారాలు అంటే అతినీల లోహిత కిరణాలు విడుదల కావచ్చు, ధ్వని ఉత్పత్తి కావచ్చు, వాసనలో మార్పు రావచ్చు, కొత్త వాసన రావచ్చు, రంగు మార్పు జరగవచ్చు, ఏదైనా వాయువు ఏర్పడవచ్చు అన్నమాట. ఇది ఒక వాయువు ఏర్పడవచ్చు. ఇవన్నీ కూడా రసాయన మార్పులు సంభవించేవి. బొగ్గు, కలప లేదా ఆకులను మండించడం ద్వారా ఇది కూడా రసాయనిక మార్పు. బొగ్గు, కలప, ఆకులను మండించడం కూడా రసాయనిక మార్పు. పదార్థాన్ని మండించడం అనేది ఒక రసాయనిక మార్పు. మండించడం అనేది ఎల్లప్పుడూ ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది అన్నమాట. మండించడం అనేది ఎల్లప్పుడూ ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా, ఎసిటిక్ ఆమ్లం వెనిగర్, ఎసిటిక్ ఆమ్లం CH3COOH ప్లస్ వంట సోడా అంటే బేకింగ్ సోడా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ NaHCO3 కలపడం వలన CH3COONA సోడియం ఎసిటేట్ అంటే లవణము లేదా ఉప్పు ప్లస్ నీరు H2O ప్లస్ O2 CO2 కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడతాయి. నెక్స్ట్ బాణసంచ పేల్చడం అనేది రసాయనిక మార్పు. బాణసంచ పేల్చడం అనేది రసాయనిక మార్పు. ఆహారం చెడిపోయినప్పుడు ఇది దుర్వాసనను ఉత్పత్తి చేస్తుంది. ఇది రసాయనిక మార్పు అని అడిగారు. అవును, ఇది రసాయనిక మార్పు. యాపిల్ ముక్కను వెంటనే తినకపోతే గోధుమ రంగు కలర్లోకి చేంజ్ అయిపోతుంది. బంగాళదుంప లేదా వంకాయను కూడా ముక్కలా కట్ చేసి కాసేపు ఉంచితే వాటి కలర్ చేంజ్ అయిపోద్ది అన్నమాట. ఇవన్నీ కూడా రసాయనిక మార్పులే. నెక్స్ట్ వచ్చేసి ఓజోన్ పొర అతినీల లోహిత వికిరణం నుండి మనల్ని రక్షిస్తుంది. ఓజోన్ అనేది రేడియేషన్ గ్రహించి ఆక్సిజన్ని మనకి విచ్ఛిన్నం చేస్తుంది అన్నమాట. ఆక్సిజన్గా విచ్ఛిన్నం అవుతుంది. ఓజోన్ విచ్ఛిన్నం కావడాన్ని మనం రసాయనిక మార్పుగా పిలుస్తాము. నెక్స్ట్ అతినీల లోహిత వికిరణము ఓజోన్ ద్వారా గ్రహించబడకపోతే అది భూమి యొక్క ఉపరితలంపైకి చేరుకుంటుంది మరియు మనకు మరియు ఇతర జీవరాశులకు హాని కలిగిస్తుంది. ఓజోన్ ఈ రేడియేషన్కి వ్యతిరేకంగా ఒక సహజ కవచం లాగా పనిచేస్తుంది అన్నమాట. నెక్స్ట్ కిరణజన్య సంయోగక్రియ కూడా ఒక రసాయనిక మార్పు. జీర్ణక్రియ కూడా రసాయనిక మార్పు. తటస్థీకరణ అనేది కూడా ఒక రసాయనిక మార్పు. ఇనుము తుప్పు పట్టడం
ఇనుప వస్తువులను ప్రభావితం చేసే ఒక మార్పు నెమ్మదిగా వాటిని నాశనం చేస్తుంది. వంతెనలు, ఓడలు, కార్లు, ట్రక్ బాడీలు మరియు అనేక ఇతర వస్తువులను తయారు చేయడంలో ఇనుము అనేది ఉపయోగిస్తాం కాబట్టి అవి తుప్పు పట్టడం వల్ల వచ్చే ద్రవ్య నష్టం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. తుప్పు పట్టే ప్రక్రియను ఈ సమీకరణంతో చెప్పొచ్చు. ఐరన్ అంటే ఫెర్రస్ ప్లస్ ఆక్సిజన్ O2 గాలిలోని ఆక్సిజన్ ప్లస్ నీరు కలవడం వలన తుప్పు ఐరన్ ఆక్సైడ్ Fe2O3 అనేది ఏర్పడుతుంది. Fe ప్లస్ O2 ప్లస్ H2O గివ్స్ రైజ్ టు Fe2O3 ఏర్పడుతుంది. తుప్పు పట్టడం కోసం ఆక్సిజన్ మరియు నీరు లేదా నీటి ఆవిరి అనమాట రెండు తప్పనిసరి అనమాట. ఆక్సిజన్ మరియు నీరు లేదా నీటి ఆవిరి తప్పనిసరి. గాలిలో తేమ శాతము ఎక్కువగా ఉంటే అంటే ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ తేమ వలన అనమాట అంతే వేగంగా తుప్పు పట్టడం అనేది జరుగుతుంది. ఆక్సిజన్ లేదా నీరు లేదా రెండింటితో సంబంధం లేకుండా ఇనుప వస్తువులను అనమాట మనం దూరంగా ఉంచాలి. లేదా పెయింట్ లేదా గ్రీజును పూయడం ఒక మార్గము. ఇంకొక మార్గం వచ్చేసి ఇనుముపై క్రోమియం లేదా జింక్ వంటి లోహ పొరను నిక్షిప్తం చేయడం ఇంకొక మార్గము. ఇనుముపై జింకు పొరను నిక్షిప్తం చేసే ఈ ప్రక్రియను ఏమంటారు అంటే గాల్వనీకరణము అంటారు. మన ఇళ్లలో నీటిని తీసుకెళ్లేందుకు ఉపయోగించే ఇనుప పైపులు తుప్పు పట్టకుండా గాల్వనీకరణం చేయబడి ఉంటాయి. ఇక్కడ ఇచ్చారు ఇనుప వస్తువులు చాలా వేగంగా తుప్పు పట్టడం గురించి ఇచ్చారు. సముద్ర తీరానికి దగ్గరలో ఉండే వాటికి ఎందుకు తుప్పు పడతాయి ఎక్కువగా అంటే గాలిలో అక్కడ తేమ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా వేగంగా తుప్పు పడతాయి ఇనుప వస్తువులు. ఓడలు ఇనుముతో తయారు చేయబడి ఉంటాయి కదా. ఉప్పు నీరు తుప్పు పట్టే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అందువల్ల ఓడలు పెయింట్ వేసి ఉన్నప్పటికీ తుప్పు పట్టడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. తుప్పు పట్టే కొంత భాగం చేయాల్సి ఉంటుంది. ఇనుములో కొంత భాగాన్ని భర్తీ చేయాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరం అన్నమాట ఓడల్లోని. అయితే ఇక్కడ బాక్స్లో ఒకటి ఇచ్చారు. స్టెయిన్లెస్ స్టీల్ను ఇనుమును కార్బన్తో మరియు క్రోమియం, నికెల్ మరియు మ్యాంగనీస్ వంటి లోహాలతో కలిపి తయారు చేస్తారనమాట. స్టెయిన్లెస్ స్టీల్ను ఇనుమును కార్బన్తో మరియు నికెల్, క్రోమియము, మ్యాంగనీస్ వంటి లోహాలతో కలిపి తయారు చేస్తారు. ఇది తుప్పు పట్టదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్ఫటికీకరణము. స్ఫటికీకరణము కూడా భౌతిక మార్పు అన్నమాట. భౌతిక మార్పు స్వచ్ఛమైన పదార్థాలు పెద్ద స్ఫటికాల వాటి ద్రావణాల నుంచి ఏర్పడతాయి. దీన్ని స్ఫటికీకరణం అని చెప్తారు. ఇది భౌతిక మార్పు. నెక్స్ట్ వచ్చేసి ఈ లెసన్ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఇక్కడ మీరు ఏం నేర్చుకున్నారో అని ఇచ్చారు. మార్పులు భౌతిక మార్పు, రసాయనిక మార్పు రెండు రకాలుగా ఉంటాయి. భౌతిక మార్పులు అంటే పదార్థాల భౌతిక లక్షణాలలో మార్పులు. ఈ మార్పుల్లో కొత్త పదార్థాలు ఏమీ ఏర్పడవు. మార్పులను తిరిగి యథాస్థితికి తీసుకొని రావచ్చు భౌతిక మార్పు అంటే. రసాయన మార్పు అంటే కొత్త పదార్థాలు ఏర్పడతాయి. కొన్ని పదార్థాలను వాటి ద్రావణాల నుండి స్వచ్ఛమైన స్థితిలో స్ఫటికీకరణం ద్వారా పొందవచ్చు. నెక్స్ట్ అభ్యాసాలు. క్రింది ప్రక్రియలలో జరిగే మార్పులను భౌతిక లేదా రసాయనిక మార్పులుగా వర్గీకరించమన్నారు. కిరణజన్య సంయోగ క్రియ రసాయన మార్పు. నీటిలో చక్కెర కరిగించడం భౌతిక మార్పు. బొగ్గును మండించడం అనేది రసాయన మార్పు. మైనంను కరిగించడం భౌతిక మార్పు. ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగ క్రియ అనేది రసాయన మార్పు. అల్యూమినియం ఫాయిల్ తయారు చేయడానికి అల్యూమినియాన్ని కొట్టడం భౌతిక మార్పు. ఆహారం జీర్ణమగుట రసాయన మార్పు. ఇక్కడ కిందేమో రైట్ ఆర్ రాంగ్ అని ఇచ్చారు. చెక్క దుంగను ముక్కలుగా కోయడం రసాయనిక మార్పు కాదు, భౌతిక మార్పు అది. ఎందుకంటే ఇందులో కొత్త పదార్థం అనేది ఏర్పడదు. ఆకుల నుండి ఎరువు ఏర్పడడం అనేది భౌతిక మార్పు. ఇది కూడా తప్పే. నెక్స్ట్ వచ్చేసి జింకుతో పూతబోయబడిన ఇనుప పైపులు త్వరగా తుప్పు పట్టవు. అవును, తుప్పు పట్టవు. ఇనుము మరియు తుప్పు ఒకే పదార్థాలు కాదు. ఇందులో తుప్పు అనేది కొత్త పదార్థము. ఆవిరి యొక్క ఘనీభవనం రసాయన మార్పు కాదు. అవును, రసాయనిక మార్పు కాదు, భౌతిక మార్పు. కింది వాక్యాల్లో ఖాళీలను పూరించండి అని ఇచ్చారు. అంటే కార్బన్ డైఆక్సైడ్ను సున్నపు నీటి ద్వారా పంపినప్పుడు CaCO3 ఏర్పడడం వలన అది పాలలా తెల్లగా మారుతుంది. వంట సోడా రసాయనిక నామము NaHCO3. వంట సోడా రసాయనిక నామం NaHCO3. ఇనుము తుప్పు పట్టడాన్ని నిరోధించే రెండు పద్ధతులు గాల్వనీకరణము
పెయింట్ లేదా గ్రీజు పూయడం అన్నమాట. పదార్థం యొక్క భౌతిక లక్షణాలు మాత్రమే మారితే వాటిని భౌతిక మార్పులు అంటారు. కొత్త పదార్థాలు ఏర్పడే మార్పు రసాయనిక మార్పులు అంటారు. వంట సోడాను నిమ్మరసంతో కలిపినప్పుడు వాయువు వెలువడడం వల్ల బుడగలు ఏర్పడతాయి. ఇది రసాయనిక మార్పు. కొవ్వొత్తి మండించినప్పుడు భౌతిక మరియు రసాయన మార్పులు రెండూ జరుగుతాయి. కొవ్వొత్తి మండించినప్పుడు భౌతిక రసాయన మార్పులు రెండూ జరుగుతాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి మైనం కరగడము భౌతిక మార్పు. మంట దగ్గర ఉన్న మైనము మండుతుంది. దీనివల్ల అన్నమాట కార్బన్ డైఆక్సైడ్, మసి, కాంతి, వేడి ఇవన్నీ ఉత్పత్తి అవుతాయి. ఇది రసాయనిక మార్పు. పాలు పెరుగుగా మారడం రసాయనిక మార్పు. చెక్కలను కాల్చడం, చెక్కలను చిన్న ముక్కలుగా కత్తిరించడం అనేది భౌతిక మార్పు కిందే ఉంటుంది. చెక్కలను ముక్కలుగా చేయడం వచ్చేసి భౌతిక మార్పు. ఇది రసాయనిక మార్పు కాల్చడం అనేది. నెక్స్ట్ ఇనుప వస్తువులు తుప్పు పట్టడము ఎడారి ప్రాంతం కంటే తీర ప్రాంతాల్లో ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే తీర ప్రాంతాల్లో గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. నీటి ఆవిరి లేదా తేమ శాతం. మనం వంటగదిలో ఉపయోగించే గ్యాస్ను లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఎల్పిజి అంటారు. సిలిండర్లో ఇది ద్రవ రూపంలో ఉంటుంది. సిలిండర్ నుండి బయటకు వచ్చినప్పుడు అది వాయువు అవుతుంది అన్నమాట. అప్పుడు మండుతుంది. ఇది ఏంటి అంటే రసాయనిక మార్పు. వాయురహిత బ్యాక్టీరియా జంతువుల వ్యర్థాలను జీర్ణం చేస్తుంది. జీర్ణం చేయడం రసాయనిక మార్పు. బయోగ్యాస్ను ఉత్పత్తి చేస్తుంది. బయోగ్యాస్ ఇంధనంగా కాల్చబడుతుంది. ఇది ఒక రసాయనిక మార్పు. అంటే రెండు రసాయనిక మార్పులు. తర్వాత మీకు తెలుసా ఢిల్లీలోని కుతుబ్ మినార్ 7 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తు ఉన్న ఇనుప స్తంభం ఉంది సమీపంలోనమాట. ఢిల్లీలోని కుతుబ్ మినార్ సమీపంలో 7 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తు ఉన్న ఇనుప స్తంభం ఉంది. ఇది 6,000 కిలోగ్రాముల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. 6,000 కిలోగ్రాముల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. 1600 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. 1600 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. ఇంతకాలమైనా ఎప్పటికీ తుప్పు పట్టలేదు. తుప్పు నిరోధకత యొక్క నాణ్యత కోసం దీనిని ప్రపంచంలోని అన్ని ప్రాంతాల శాస్త్రవేత్తలు పరిశీలించారు. 1600 సంవత్సరాల క్రితమే లోహ సాంకేతికతలో భారతదేశం చేసిన పురోగతి గురించి కొంత చెప్తుందన్నమాట. ఏంటి కుతుబ్ మినార్ సమీపంలో 7 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తు ఉన్న ఇనుప స్తంభము ఢిల్లీలో ఉందన్నమాట. ఇక్కడితో ఈ లెసన్ కంప్లీట్ అయింది. 5th లెసన్ కంప్లీట్ అయింది. ఒకవేళ వీడియో నచ్చితే ఇలా సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే క్షమించండి. ఎందుకంటే పాప ఉంది ఇంట్లో, దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. మీకు ఇంకా ఏదైనా సబ్జెక్ట్లో వీడియోస్ కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.